నీటి ఎద్దడి, ప్రాజెక్టులో నీళ్లు లేవు, భానుడి భగభగలకు ఉన్న నీరు కూడా ఆవిరయ్యే పరిస్థితి. మరేం చేయాలి? వర్షాలు ఇప్పుడిప్పుడే కురిసే ఛాన్స్ లేదు, కురిసినా గట్టిగా పడి ఆగిపోవడం. మరోవైపు అడుగంటిన నీటితో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇలా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయలేదు రేవంత్ సర్కార్. వెంటనే రంగంలోకి దిగింది, చేయాల్సింది చేసింది. దీంతో ఇప్పుడు కృష్ణమ్మ పరవళ్లు జూరాల వైపు ప్రారంభమయ్యాయి. ఈసారి వేసవిలో ఎండలు గట్టిగా కొట్టాయి, ఉష్ణోగ్రతలు కొత్త రికార్డును టచ్ చేశాయి. దీంతో జూరాలలో నీళ్లు అడుగంటాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే రంగంలోకి దిగింది, కర్ణాటకతో సంప్రదింపులు జరిపింది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం. మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. కర్ణాటక తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటకలోనే తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రతిరోజు న్యూస్ చదువుతున్నాం, బెంగళూరులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది. బెంగళూరు వాటర్ క్రైసిస్ గురించి చూస్తూ ఉన్నాం. స్నానాలు చేయడానికి కూడా కండిషన్స్ పెట్టే పరిస్థితి బెంగళూరులో వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే సాఫ్ట్వేర్ కంపెనీలు. బట్ ఈ పరిస్థితుల్లో కర్ణాటక సర్కార్ తెలంగాణ ప్రభుత్వ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసింది, నీటిని విడుదల చేసింది. ఎందుకు? తామే పుట్టెడు కష్టాల్లో ఉంటే పక్క రాష్ట్రం గురించి పట్టించుకోవాల్సిన అవసరం కర్ణాటకకే ఉంది. ఇదే కదా మీకు వచ్చిన డౌట్. పాలించేవాడు కరెక్ట్గా ఉంటే ఇలానే జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే రేవంత్ సర్కార్ రాబోయే నీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసింది. అందుకే అప్పుడే కర్ణాటక ప్రభుత్వానికి మార్చిలోనే ఈ రిక్వెస్ట్ పెట్టారు. ఆ తర్వాత పలుసార్లు చర్చలు జరిపారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అక్కడ ఉన్నటువంటి పాలకులతో రేవంత్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ డీకే శివకుమార్తో కావచ్చు, ఇతర కీలక నేతలతో ఆయనకు చాలా కీలక సంబంధాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఈ నీటి విడుదల సాధ్యమైంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరింది. కానీ అక్కడి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకుని మొదట 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది కర్ణాటక. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి చొరవ క్లియర్ కట్గా కనిపిస్తుంది. నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు మధ్య ఉన్న దూరం 55 కిలోమీటర్లు మాత్రమే. బట్ 1.9 టీఎంసీల నీరు జూరాలకు చేరుకునేసరికి కేవలం 1.5 టీఎంసీ మాత్రమే అని అంచనా వేస్తున్నారు. ట్రాన్స్మిషన్ లాస్ అంటారు దీన్ని. ప్రవహించేటప్పుడు నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే నీటితో 3 నెలల పాటు నీటి అవసరాలు తీరతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో ఉన్న నీటితో ఈ నెల 15 వరకు తాగునీరు అందించే అవకాశం ఉంది. అందుకే చర్చలను స్పీడప్ చేసింది, ఫలితం కనిపించింది. అయితే 2019లో కూడా ఇలానే నీటి విడుదల చేశారు. బట్ అప్పుడు కర్ణాటక ప్రాజెక్టులో సరిపడా నీరు ఉండేది. కానీ కర్ణాటక నీటి ఎద్దడిలో ఉన్నప్పుడు కూడా నీటిని విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైం. వర్షాకాలంలో నీరు దిగువకు విడుదల చేయడం కామనే. కానీ ఇలా పీక్ సమ్మర్లో నీటి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణకు నీటిని విడుదల చేయడం అనేది కర్ణాటక పాజిటివ్గా స్పందించి ఈ విధంగా చేయడం అనేది గత బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకతో ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పరిస్థితులు మారాయని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు. పరిస్థితులు కూడా మారాయి. దీని రిజల్టే ఇప్పుడు నారాయణపూర్ నుంచి జూరాలకు చేరుతున్నటువంటి నీరు.